హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షణ్ముఖ అగస్త్య వ్లాగ్స్. నేను మీ అలేఖ్య. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఏం చేస్తున్నారంతా? నేనైతే మా అత్తమ్మ బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్పారు. దానికోసం అయితే చికెన్ అంతా తెప్పించి ప్రిపేర్ చేస్తున్నాను. రండి చూద్దాం ఎలా చేస్తున్నాను. హాయ్ గైస్, కమ్ కమ్. ముందుగా నేను 1 కేజీ చికెన్కి 1.5 కేజీ చికెన్ పెద్ద పీసులుగా కట్ చేపించేసి నీట్గా వాష్ చేసేసి అయితే ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా చిల్లీల బౌలు. ఇలాంటిది అయితే చికెన్ వాష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. లేదంటే రెండు బౌల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చికెన్ని ఇలా నీట్గా వాష్ చేసిన తర్వాత మ్యారినేట్ చేయడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసాను. అలాగే చిటికెడు పసుపు వేసి కారం కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. తర్వాత ఉప్పు కూడా తీసుకున్నాను. ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసి కాస్త పెరుగు వేస్తున్నాను. పెరుగు అనేది ఎక్కువగా తినే వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1.5 కేజీలోకి ఒక చిన్న బౌల్తో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ బాగా చేసుకుంటే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 to 3 అవర్స్ అయితే ఫ్రీజ్ అవనిద్దాం. ముందుగానే కొన్ని టమాటాలు, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే రైస్ కూడా. స్టవ్ మీద బిర్యానీ పాత్ర అయితే తీసుకున్నాను. దీంట్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసాను. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నిటిని వీటిలో యాడ్ చేసేసాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 ఆనియన్స్ అయితే దీంట్లో వేసాను. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం దీంట్లో కాస్త సాల్ట్ లేదా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని బాగా కలుపుతూ నీట్గా ఫ్రై చేసుకోవాలి. మంట ఎక్కువ పెట్టేసి అలాగే వదిలేస్తే మాడిపోతుంది. మాడిపోతే బిర్యానీ టేస్ట్ బాగోదు. కాబట్టి మూత పెట్టేసి మధ్యలో ఆనియన్స్ కలుపుకుంటూ చూసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా సాఫ్ట్గా ఫ్రై అయితే చాలు. చూస్తున్నారు కదా, ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను నేను. వీటిని కూడా బాగా ఫ్రై చేద్దాము. పచ్చిమిర్చి కూడా బిర్యానీ కంప్లీట్ అయ్యేలాగా సాఫ్ట్గా అయిపోతాయండి. అలాగే ఇప్పుడు కట్ చేసిన టమాటాలు కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు బాగా మెత్తగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసాను, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇలా అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఎక్కువ స్పైసీనెస్ కాకుండా మీడియంగా ఉండేలాగా ఇలా అయితే సరిపోద్ది. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ కూడా అందులో వేసుకోవాలి. చికెన్ బాగా మ్యారినేట్ అయింది. చికెన్ కూడా ఇందులో వేసేసి బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ చికెన్ని బాగా మ్యారినేట్ చేస్తున్నాం కదా ముందు. ఇప్పుడు దీన్ని ఎంత బాగా కుక్ అవ్వనేస్తారో పీసులకి, అంటే చికెన్ ముక్కలకి అంత బాగా మసాలా అంతా బాగా పట్టి బాగా కుక్ అవుతాయి. బిర్యానీ తినేటప్పుడు చప్పగా కాకుండా టేస్టీగా ఉంటాయి ముక్కలు కూడా. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను అసలు ఇందులో వాటరే పోయలేదు. మ్యారినేట్ చేసిన చికెన్ని ఇలా వేడిగా కుక్ చేసినప్పుడు దాంట్లో నుంచే వాటర్ వస్తాయి. ఆ వాటర్తోనే చికెన్ని బాగా కుక్ చేసామంటే అసలు రైస్ టేస్ట్ అయితే బిర్యానీ రైస్ టేస్ట్ హోటల్లో తీసుకున్నప్పుడు మనకి ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాంటి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కాస్త కొత్తిమీర వేసి ఆ ఫ్లేవర్ని అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి పీస్ ఉడికిందా లేదని. ఇప్పుడు పీసు ఒక 80 to 90% ఉడికింది అనుకున్నప్పుడు వాటర్ తీసుకోవాలి. నేను 4 గ్లాసులు తీసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున అయితే వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసుల లెక్కన ఎందుకు తీసుకుంటున్నానంటే బాస్మతి అయితే కరెక్ట్గా 2 గ్లాసులు సరిపోద్దండి. నేను నార్మల్ మసూరా రైస్తో చేస్తున్నాను, ఇంట్లో ఉండే వాటితోనే. ఈ వాటర్ అంతా బాగా తెల్లినప్పుడు అంటే పొంగుతాయి కదా, అలా బాగా పొంగిన తర్వాత అప్పుడు నేను దీంట్లో రైస్ వేస్తాను. కాబట్టి ముందుగానే ముక్కలంతా బాగా కుక్ అయ్యేటట్టు చేసుకుంటాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 15 నుంచి 20 జీడిపప్పులు పేస్ట్ చేసుకొని అయితే వేసుకున్నాను. జీడిపప్పులు పేస్ట్ వేసుకున్న తర్వాత రైస్ అయితే వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నాకు ఈ చికెన్లో పోసిన నీళ్ళు అనేవి బాగా తెల్లిపోయాయి.
కాబట్టి నేను రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. తెల్లేటప్పుడు మనం ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున అంటే 4 గ్లాసులకి 8 గ్లాసులు వాటర్ పోసాను కదా, అవి బాగా తెల్లి ఒక 6 నుంచి 6.5 గ్లాసు వరకు అవుతాయి. అప్పుడు మనం ఈ రైస్ అనేవి వేసుకోవాలి. చూడండి ముక్క అసలు ఎంత బాగా కుక్ అయిపోయిందో. కాబట్టి మనకి ముక్క బాగా కుక్ అవుతుంది, రైసు బాగా కుక్ అయిపోద్ది. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పైనే కొత్తిమీర పుదీనా లైట్గా చల్లేసేసి బాగా కలిపేసి ఒకసారి. బాస్మతి రైస్ అయితే మాత్రం ఇన్నిసార్లు కలపద్దండి, ఒక్కసారే కలపండి. బాస్మతి రైస్ అయితే ఇన్నిసార్లు కలపద్దు. నార్మల్ మసూరి రైస్ కాబట్టి ఎన్నిసార్లైనా కలుపుకోవచ్చు, అవి విరగవు బాగా. కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కాసేపు కుక్ అవనిద్దాం, లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ మీద. అంటే ఫ్రెండ్స్ మంట కొంచెం తక్కువలో పెట్టేసి కాసేపు కుక్ అవనిస్తే మన బిర్యానీ రెడీ అయిపోద్ది. చూస్తున్నారు కదా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. పర్ఫెక్ట్గా వాటర్ అనేది తీసుకొని వాటిని బాయిల్ చేస్తే ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ అయితే. మా అత్తమ్మ గారు మా మామయ్య గారు అయితే బిర్యానీ టేస్ట్ చేశారు, చాలా బాగుందని చెప్పారు. మా మామయ్య అయితే మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బయట ఒకసారి బిర్యానీ తిన్నారంట, అక్కడ బాగాలేదు, చాలా కారంగా కొంచెం. అంటే బయట హోటల్స్లో బిర్యానీ బాస్మతి రైస్ ఉంటాయి కాబట్టి అది వాళ్ళకి కొంచెం గడ్డిగా ఉంది అన్నట్టుగా కంపేర్ చేసి చెప్పారు. ఇదైతే చాలా బాగా నచ్చిందంట. దట్టు మా అత్తగారు అయితే అసలు నెయ్యి వేసింది అసలు తినరండి. నేను కొన్ని వాటిల్లోనైనా అత్తగారికి తెలియకుండా నెయ్యి పెట్టాలనే ఉద్దేశంతో దీంట్లో కూడా నెయ్యి వేసాను, అయినా అత్తమ్మ గారు కనుక్కోలేదు. బిర్యానీ అయితే చాలా ఇష్టం. ఈ టిప్స్తో బిర్యానీ చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.